ఫ్రెండ్స్, ఈ దుర్మార్గుడు నీచుడైన హరిబాబు వైష్ణవిని చంపే ముందు చాలా రకాల ప్లాన్లు వేశాడు. ఇది ఒక రోజులోనో, ఒక గంటలోనో, లేదా ఒక వారంలోనో తీసుకున్న నిర్ణయం కాదు. దాదాపుగా ఈ విషయం పైన ఈ దుర్మార్గుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే పోలీసులు కూడా దీన్ని చాలా లోతుగానే విచారిస్తున్నారు. అయితే అక్కడ వైష్ణవికి సంబంధించిన మృతదేహం దగ్గర దొరికిన కొన్ని ఆధారాలు కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన విషయాల వల్ల కానీ, సీసీటీవీ ఫుటేజ్ వల్ల కానీ, ఇలా రకరకాల విషయాల నేపథ్యంలో మనం గమనించినట్టయితే వైష్ణవికి సంబంధించిన కేసులో కొన్ని ఆధారాలు అయితే దొరికాయి. అంటే చేసింది కేవలం హరిబాబు మాత్రమే కాదు, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు కూడా దీనిలో ఉన్నారు అనేసి. కానీ కాల్ డేటా లిస్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఈ హరిబాబు అనే దుర్మార్గుడు ఇంకొకళ్ళకి ఎవరికో కాల్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ లేడీ ఎవరు అంటే ఫోన్ చేసిన ఆమె లేడీ అనమాట. నిజానికి ఈ హరిబాబు అనేవాడికి వివాహానికి ముందు, వివాహానికి తర్వాత కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అంటే ఆడవాళ్ళతో అక్రమ సంబంధం ఉంది. ఇదే విషయాన్ని కొద్దిగా ప్రాంక్ రూపంలో వైష్ణవి ఏదో బయట పెడదాం అనుకుంది కానీ తన యూట్యూబ్ ఛానల్లో, అది నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టేస్తే వీడికి మాత్రం వేరే అమ్మాయితో సంబంధాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. అయితే ఇక దీనికి సంబంధించి ఆ ఫోన్ చేసిన అమ్మాయి కూడా దీనికి సంబంధించిన అమ్మాయేనా, లేదంటే వేరే ఇంకేదైనా కాలా, లేదంటే ఆ అమ్మాయే ఈ యొక్క దారుణానికి వీడిని రెచ్చగొట్టిందా? అంటే వీడిని రెచ్చగొట్టిన వాళ్ళలో వీళ్ళ అమ్మ ఉంది, వీళ్ళ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కాకుండా ఈ అమ్మాయి కూడా ఉందా లేదా? ఆ అమ్మాయి పుట్టుపూర్వత్రాలేంటి? అసలు ఆ అమ్మాయికి ఈ హరిబాబుకి ఉన్న సంబంధం ఏంటి అనే విషయం పైన పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ దోషులు ఎవరు తప్పించుకోకూడదు. ప్రతి దానిలో కూడా 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు కదా. కానీ ఈ కేసులో మాత్రం రివర్స్. ఒక్క దోషి కూడా వదలకుండా పట్టుకొని వాళ్ళకి శిక్ష వెయ్యాలి. ఎందుకంటే ఇది నార్మల్ విషయం కాదు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వాడిని అసలు బ్రతకనివ్వకూడదు. ఈ యొక్క విషయాన్ని పాల్పడిన వాళ్ళకి అసలు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు.